మహాభారతంలో కొన్ని ఆయుధాలు ఒక్కసారి ఉపయోగిస్తే ప్రపంచమే నాశనమయ్యేదట. దేవతలకే భయమేసిన ఆ 10 భయంకరమైన ఆయుధాలు ఏంటో తెలుసా? ఫస్ట్ వన్, బ్రహ్మాస్త్రం. ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి ఉన్న అత్యంత భయంకరమైన ఆయుధం. దీనిని అర్జునుడు, అశ్వత్థామ మాత్రమే పూర్తిగా ఉపయోగించగలిగారు. సెకండ్ వన్, పాశుపతాస్త్రం. ఈ ఆయుధాన్ని స్వయంగా లార్డ్ శివ అర్జునుడికి ఇచ్చాడు. ఇది దేవతలు కూడా భయపడే ఆయుధం. థర్డ్ వన్, సుదర్శన చక్రం. లార్డ్ కృష్ణ చేతిలో ఉండే ఈ చక్రం ఎవ్వరినైనా క్షణాల్లో సంహరిస్తుంది. ఫోర్త్ వన్, బ్రహ్మశిరాస్త్రం. బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు ప్రమాదకరమైన ఆయుధం. ఇది ఒక ప్రాంతాన్ని పూర్తిగా శూన్యంగా మార్చగలదు. ఫిఫ్త్ వన్, నారాయణాస్త్రం. దీనిపై ప్రతిఘటన చేస్తే మరింత శక్తివంతంగా మారుతుంది. నమస్కరిస్తే మాత్రమే ప్రాణాలు దక్కుతాయి. సిక్స్త్ వన్, వజ్రాయుధం. ఇంద్ర యొక్క శక్తివంతమైన ఆయుధం. మెరుపు శక్తితో శత్రువులను ఛేదిస్తుంది. సెవెంత్ వన్, అగ్నేయాస్త్రం. అగ్నిని పిలిచే ఆయుధం. యుద్ధభూమిని పూర్తిగా అగ్నిజ్వాలలతో నింపుతుంది. ఎయిత్ వన్, నాగాస్త్రం. వేలాది పాముల్లా దాడి చేసే భయంకరమైన ఆయుధం. కర్ణుడు దీనిని అర్జునుడిపై ఉపయోగించాడు. నైన్త్ వన్, వాయవ్యాస్త్రం. గాలివానలు, తుఫాన్లు సృష్టించే అద్భుతమైన ఆయుధం. 10th వన్, గాంధీవం. అర్జున యొక్క దివ్య ధనుస్సు. దీనితో అర్జునుడు ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించాడు.